గగనం నుంచి వచ్చే నీరుడు చెబుతాయి నిండి సన్నాచులు రారా వరదా త్వరగా రారా ఇప్పుడే రారా రారా గోవింద గోపాల ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద
ఈ పూల కన్నా అందం నువ్వేనా, నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా. కొంచెంలో లోనా ఇళ్ళ కోసం నేను మజ్ను నవ్వుతున్నా. మా ఇదే రాసే రాసే ఉండే, నీతోనే నాకు ముందే తానే తానే ఉండే ఈ కాలేజీలోనా. మల్లాపాలెం రాజు గారు, గట్టిగా సురు చప్పట్లు రాజు గారికి. మంచి మాస్టర్ గారు. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ. మిమిక్రీ ప్రోగ్రామ్ అంటూ ఒకటి ఉంది. ఈ ఊరు ఏదో మాకు తెలియదండి. ఈ ఊర్లో ఒక అతను ఉన్నాడండి, అతని పేరు మురళి అంటండి. మొన్న ఫోన్ చేసి పిలిచారండి, ఈడకి మిమిక్రీ చేయాలండి, మీరు రావాలన్నారండి. అందుకనే మేము ఇక్కడికి వచ్చామండి. ముందుగా నిన్నే రిలీజ్ అయింది బాలకృష్ణ 100వ సినిమా. బాలకృష్ణ 100వ సినిమా అది మీ అందరికీ తెలుసు. కాకపోతే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు, బాబు కనబట్టి కుర్రోళ్ళారా, నేడు చూడండి 100వ సినిమా బాలకృష్ణ, అది మీరు కొట్టండి మంచి హిట్, మీరు చూస్తే వారు కొడతారు మంచి హిట్ అంటూ సాయి కుమార్ ఆయన అంటున్నారు. నాయనా 100వ సినిమా వచ్చింది, రిలాక్స్ రిలాక్స్. అలాగే మన కనబరు గ్రామ యూత్ అంటూ రిలాక్స్ రిలాక్స్. ఊరికొచ్చారు, కుర్రోళ్ళు అందరూ ఉండారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. రిలాక్స్ రిలాక్స్. ఎందుకంటే అది కుర్రతనం, దాన్ని ఎవరు ఆపలేరు. రిలాక్స్ రిలాక్స్ అంటూ విజయాన్ని మన వైఎస్ఆర్ రాజశేఖర్ గారు అంటున్నారు. నాయనా నేను గుర్తున్నానా మీకు, నన్ను రాజశేఖర్ రెడ్డి గారు అంటారు. మరి మన బాలకృష్ణ 100వ సినిమా రిలీజ్ అయిందంట, సూపర్ హిట్ కొట్టిందంట. అది మన కనబరు గ్రామ ప్రజలు సంక్రాంతికి వచ్చి సంబరాలు చేస్తూ సంవత్సరం అంతా కష్టపడి 3 రోజులు సంబరాలే మన సంక్రాంతి సంబరాలు అంటారంటయ్యా. అందుకని మన బాలకృష్ణ సినిమా కూడా ఈ రోజే రిలీజ్ అయిందంట, తొందరగా వెళ్ళి చూడండి అయ్యా అంటున్నారు. అట్లా సరిపోదు, అది మన కనపరు యూత్ అంటే. పెద్ద ఎన్టీఆర్ వచ్చారు, ఎందంగా సినిమా చూసారా? ఆ సినిమాలో ఆయన ఎంట్రీ వస్తున్నారు, వచ్చారు. ఏమిరా మనవడా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు ఆడబిడ్డలు అంటే మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుసుగా. ఆయన అంటారు, ఏమి చెప్పమంటారు తాత, మన కనపరు గ్రామ ప్రజల్ని ఏ ఇంటి చూసినా మీ ఫోటోలే, ఏ వీధి చూసినా మీ బొమ్మలే అంటూ మొన్నటికి మొన్న ఎన్టీవీలో తెలుగు ప్రత్యేకుడు ఎవడంటే 100కి 99% మీకే గుద్దారు తాత ఓట్లు అని ఆయన అన్నారు ఎన్టీఆర్ గారు. అప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు అది వారి అభిమానం అన్నారు. ఎంతకీ నా పేరు పెట్టి నీకు నా పేరు పెట్టే కదా, నువ్వేంటి ఎక్కడ అన్నారు. ఏమి చేయమంటావు తాత, ఈ మధ్య టైం అసలు బాగాలేదు, పిచ్చివాడ ఒంటరిగా తెలుగు పార్టీ పెట్టి తెలుగు జనాల చేత జై హో కొట్టించుకున్న ఈ తాతకి మనవడివి, నీకు ఓటమా అన్నారు. మనవడా చూపించరా నీ తడాక
అన్నారు పెద్ద ఎన్టీఆర్. ఇంతలో మధ్యలో పుల్లలు పెట్టడానికి ఎవరో ఒకరు ఉంటారు, అది మన ఆంధ్ర అభిమానం. ఇంతలో ఇంకొక అతను వచ్చారు, ఒరి మానవ, ప్రాణములు తీయవలసిన మేము మీ సింహాసనమును అధిష్ఠించదా. నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి, నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చిన నీ ఆరోపాన్ని చూపుతో అల్లుకుపోసుగా మిని చంకేలా జాగేలా సంకోచాల జవని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి తీయన ద్రోవై ప్రియమారా నవరాగాలి పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కరపడమమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వడిలావో వయ్యారి వృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. గట్టిగా చెప్పలు కేకలు అరుగులు గట్టిగా. గున్న గున్న మామిడి
DJ Rakesh